బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పాశవికంగా దాడికి పాల్పడిన దుష్టులు. వివరాల్లోకి వెళ్తే వేటపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పులి రాఘవ 23 సంవత్సరాలు, గడ్డం తిరుపతయ్య 35 సంవత్సరాలు. యువకులపై సాయి, పవన్ మరికొందరు అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వేటపాలెం బైపాస్ వద్ద ఉన్న నూడిల్స్ బండి వద్ద ఆహారం కోసం ఆగిన పులి రాఘవపై కొంతమంది వ్యక్తులు దాడి చేస్తుంటే అడ్డుకున్న మేనమామ తిరుపతయ్య పైన సైతం తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేసిన స్పందించని పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అప్పుడు బండి రోడ్డు దిగుతున్నా బైపాస్ కిందకి దిగుతున్న రోడ్డు మీద నూడిల్స్ బండి కూడా కేకలు అనిపిస్తున్నాయి అని చెప్పి నేను మామూలు నడుచుకుంటా రోడ్డుని వెళ్ళా. నేను వెళ్ళే తెలియక ఆ అబ్బాయిని ఆల్రెడీ తలకాయ పక్కన కొట్టేసి రక్తం కారిపోతుంది. నేను వెళ్ళి అన్న కొట్టమాకండి అన్న అని చెప్పి అనే లోపల నన్ను కూడా పట్టా రాడ్డు తీసుకొని ఈపు మీద, నడుము మీద, తల మీద 4 దెబ్బలు కొట్టేసి కిందేసి కాలుతో తన్ని నువ్వు ఎవడో చెప్పుడు నీ దిక్కున్నవాడు చెప్పు ఫోర్ వెళ్ళి ఎవడో చెప్పినా మాకు భయం లేదు. మేము ఇవాళ చూస్తే రేపు పొద్దురని మేము ఏటపాలెం స్టేషన్లో ఎక్కడైనా రైల్వే స్టేషన్లో కనిపించినా ఏటపాలెం సెంటర్లో కనిపించినా నేను ఎక్కడైనా సరే మేము చంపేసేది నువ్వు మా చేతులు ఖర్చు మీద ఉండవు, మేము ఎట్టయినా చంపేస్తాం వేయడానికి కనిపించినా అని చెప్పాను అన్నారు సార్. నిన్న సాయంత్రం నేను వచ్చిన కాడ నుంచి ఇంతవరకు ఎక్స్పోజ్ ఎవరు లేరు సార్, మమ్మల్ని పట్టించుకుని ఎవరికి లేరు సార్. స్టేషన్ గురించి మాకు ఫోన్ చేసి మీరు ఏందిరా మీరు తగ్గితే వెళ్ళిపోండి ఇంటికి, స్టేషన్ గారి గురించి కనపడండి ఆయన చెప్పి మాట్లాడుతున్నారు సార్. పొద్దున్న మార్నింగ్ చేశారు, మార్నింగ్ చేసినాక మాట్లాడినాక ఇంతవరకు నుంచి ఎవరు లేరు. కొత్తపాలెం అడ్రస్ పులి రాఘవరావు, నేను ఒక కార్ డ్రైవర్ని. నన్ను మధ్యలో బైపాస్ దగ్గర ఆపి సాయి అనే, పవన్ అనే, హరీష్, చీటు వీళ్ళు 5 కలిసి రాడ్డులు తీసుకొని మరి ఇంకొక 2 పేర్లు తెలియదు సార్. వాళ్ళు వచ్చి వెనక వైపు మాట్లాడుతూ ఉన్న భాగంలో బుల్లెట్ రాడ్ తీసుకొని ఏకంతంగా వేయంగానే నేను పరిగెత్తాను సార్. ఈ పరిగెత్తే లోపల ఏందని మా మామయ్య వెళ్తుంటే ఏమైందనంటే నువ్వేందని వాడి పక్క వచ్చావు అని చెప్పని మా మామయ్య రాడ్ తీసుకొని వెళ్ళగానే ఇద్దరం అక్కడక్కడ పడిపోయాను సార్. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయగానే వచ్చారు సార్. వచ్చి వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా అవ్వలేదు సార్. స్టేషన్కి ఫోన్ చేస్తే ఏఎస్ఐ గారు వచ్చారు. వచ్చిన వెంటనే మీరు అంబులెన్స్కి ఫోన్ చేయకపోతే మీరు ఆటో మాట్లాడుకుని ఇవ్వండి, తర్వాత మేము మాట్లాడతాం.